హలో, సభకు నమస్కారం అండి. మనకి గౌరవించి వచ్చిన నా నమస్కారం. నన్ను గౌరవించి వచ్చిన వాకర్స్ మిత్రులందరికీ కూడా నమస్కారం అండి. ఈ మహిళా దినోత్సవం అనేది చాలా గొప్ప విషయం. దాన్ని మనం ఇలా జరుపుకోవాలనుకోవటం అనే సందర్భాన్ని కూడా తీసుకుంటేనే అది ఆనందంగా ఉంటుంది. మహిళలు అనే గుర్తింపు వస్తుంది. దాని గురించే నేను ఈ ప్రోగ్రాంను సెట్ చేస్తాను ప్రతి సంవత్సరం. అలానే సక్సెస్ అవుతుంది. ఈ గౌరవం మన పెద్దవాళ్ళందరినీ పిలిచి గవర్నమెంట్ నుంచో జరుగుతుంది. అది ఇక్కడ మనకి కొంచెం ప్లేస్ ఇబ్బందులు అవుతున్నాయి, అందువల్ల కూడా లేట్ అవుతుంది. అది ఏదైనా మార్గాన్ని ఎత్తుక్కోవటం అవసరం అవుతుందేమో అని నేను అనుకుంటున్నాను. ఇలానే ఇంకా బాగా జరగాలంటే ఈ ప్లేస్ మనకు సరిపోవట్లేదు, ఇబ్బందులు కూడా వస్తున్నాయి. దీన్ని బట్టి ఆలోచించి ఈసారి ప్రోగ్రాం జరిగేటప్పటికి ఏదైనా మంచి ప్లేస్ చూసుకొని మహిళల ప్రోగ్రాంని ఆపకుండా చేయాలి అనే ఆ ధ్యేయాన్ని నేను ఎప్పటికీ కొనసాగించాలనుకుంటున్నాను. దాన్ని మీ అందరి ఆశీస్సులతోటి, మీ అందరి అభినందనలతోటి కంపల్సరీగా చేస్తానని వాగ్దానం చేస్తుంది. ఓకే. పని మీద కానివ్వండి, లేదా వేరే పని మీద కానివ్వండి వెళ్ళినప్పుడు ఆవిడ ఎంత బిజీ పడుతుంటే మార్నింగ్ 9 o'clock హాస్పిటల్లో రిసెప్షన్లో కూర్చుంటే ఈవినింగ్ 6 వరకు డేటా ఎంట్రీ చేస్తూ ఉంటుంది. అంత బిజీ పర్సన్ సమయం లేనప్పటికీ కూడా కొన్ని సామాజిక సేవా కార్యక్రమాలకి మళ్ళీ ఆ సమయంలోనే గంట సమయం వీలు చేసుకొని సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ సమాజంలోనే పేరు ప్రఖ్యాతులు గావించి ఈ మధ్యనే బెంగళూరులోని హోసూరులో ఒక యూనివర్సిటీ నుంచి ఆనరబుల్ డాక్టరేట్ కూడా అందుకున్నారు. అటువంటి గొప్ప మహిళామణిని, గొప్ప సోదరిమణిని ఈరోజు మీ అందరి సంస్థలో సన్మానించడం చాలా ఆనందదాయకం. ఈ సందర్భంగా ఆవిడని సన్మానించినందుకు నేను తోట లక్ష్మి గారిని, వాళ్ళ అసోసియేషన్ సభ్యులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇప్పుడు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఈరోజు నాకు ఈ సన్మానం చాలా సంతోషంగా ఉంది. అది మొన్న డాక్టరేట్ తీసుకున్నాక ఫస్ట్ సన్మానం లక్ష్మి గారి చేతుల మీద జరగడం ఇంకా సంతోషంగా ఉంది. ప్రతి మగాడు వెనకాల విజయం వెనకాల ఒక స్త్రీ ఉంటుంది అంటారు, కానీ ఈరోజు నేను చెప్తున్నాను మహిళా విజయం వెనకాల కూడా ఒక మగాడు ఉంటాడు అని నేను గర్వకారణంగా చెప్తున్నా. మా భర్త అలాగే డాక్టర్ సుధాకర్ గారు ప్రతి విషయంలో నాకు అండగా ఉంటారు. అందుకు నేను ప్రతి విషయంలో విజయం సాధిస్తున్నాను. చాలా సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్. బెస్ట్ డాక్టర్గా అవార్డు తీసుకున్న డాక్టర్ వైఎస్ఆర్ ఫెర్టిలిటీ సెంటర్ది డాక్టర్ ఇక్కడే ఉన్నారు. అలాగే ఒకసారి నుంచోండి సార్. ఆదర్శ దంపతులు ఇద్దరు హాస్పిటల్కి వెళ్తే కనీసం ప్రతిరోజు ఉదయం 100 మంది తగ్గకుండా పేషెంట్లు ఉన్నారండి. అంటే ఇప్పుడున్న ఆడపిల్లల మానసిక ఒత్తిడి కానివ్వండి, సాఫ్ట్వేర్ రంగంలో వాళ్ళకున్న ఒత్తిడి కానివ్వండి, వివిధ రంగాల పనిచేసే మహిళల ఒత్తిడి కానివ్వండి, ఈ ఒత్తిడి కారణంగా సెల్ ఫోన్ యూసేజ్ ఎక్కువగా వాడటం కారణంగా గర్భసంచి పాపం చాలా మందికి నిలవట్ల. దాంట్లో చాలా మంది యువతులు బాధితులు. అటువంటి వాళ్ళందరి ఇబ్బందులు తీర్చి వాళ్ళ కళను సాకారం చేస్తున్న గొప్ప దంపతులు డాక్టర్ వైఎస్ బాబు దంపతులు, డాక్టర్ దుర్గాభవాని గారు నిత్యం ఉదయం నుంచి సాయంత్రం వరకు వచ్చిన పేషెంట్లను కూర్చోబెట్టి వారు కౌన్సిలింగ్ చేసి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే గర్భజాతలు వాళ్ళ జాగ్రత్తలు చెప్తూ దాంతోపాటు ప్రతిరోజు వచ్చిన పేషెంట్కి మధ్యాహ్నం ఒకసారి పెట్టి ఆ ట్రస్ట్ నుంచి వచ్చిన ప్రతి ఇన్ పేషెంట్కి భోజనం కూడా వీళ్ళు ఏర్పాటు చేస్తారు. గడిచిన సంవత్సర కాలం పైగా ప్రతిరోజు 100-150 మందికి వచ్చిన ఇన్ పేషెంట్తో పాటు వచ్చిన కుటుంబ సభ్యులకి వీళ్ళే భోజనం ఏర్పాటు చేసి కేవలం 100 రూపాయల ఫీజుతో 10 రోజుల భోజనం రాదు. ఆ ఫీజు ఫీజు మూలకు రాదు. అయినా సరే 150 రూపాయలు ఖర్చు అయ్యే విలువైన భోజనాన్ని ఇచ్చి రాష్ట్రంలోనే పేరు ప్రఖ్యాతులు వచ్చిన ఇటువంటి దంపతులు మన మధ్య ఉండటం, మనందరికీ పరిచయస్తులు కావడం చాలా గర్వకారణం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మేము మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక మిగతా సభ్యులైన